హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అడ్మిషన్స్ ఏవైతే డిప్లొమా కోసం నిర్వహిస్తారో ఆ ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ కోసం టాప్ 25 కాలేజ్ లిస్ట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. 2024 అడ్మిషన్స్ ఆధారంగా ఏదైతే ఎక్సెల్ షీట్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనేది అఫీషియల్గా ఎస్బిటెట్ ఏపీ వాళ్ళు షేర్ చేయడం జరిగిందో ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేశాను. అలా ఎక్సెల్ షీట్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత టాప్ 25 కాలేజ్ లిస్ట్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. అలా ప్రిపేర్ చేసిన లిస్ట్ మీ ముందు ఉంచుతున్నాను. సో ఇక్కడ టాప్ 25 కాలేజెస్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాప్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి జిఐసిఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో ఉంది. అండ్ ఎస్కేఎల్ఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, ఇది టాప్ సెకండ్ పాలిటెక్నిక్ కాలేజ్. రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ రాజమండ్రి, సో ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది. ఎస్పీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, సో ఇది 4th పొజిషన్లో ఉంది. ఇది మనకి తిరుపతి, ఇంతకు ముందు అయితే చిత్తూరు డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్లో ఉంది, మీ అందరికీ తెలుసు. విఎస్పిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నము, సో ఇది టాప్ 5 కాలేజ్. ఏపీకేఎన్ ఆంధ్ర పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్న ఈ కాలేజ్ వచ్చి కాకినాడ టౌన్లో ఉంటుంది, కాకినాడ సిటీలో ఉంది. అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విఎస్పి అనకాపల్లిలో ఉంది, విశాఖపట్నం డిస్టిక్లో ఉంది. విఎస్పిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నము, సో ఇది టాప్ 8th కాలేజ్గా ఉంది మనకి విఎస్పిఎం. ఓకే, సో ఇక్కడ మనకి విఎస్పిఎం ఆల్రెడీ రిపీట్ అయిందండి. సో ఇది 5th, ఇది ఇక్కడ నుంచి మనం ర్యాంక్ స్టేట్మెంట్ అనేది మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు మైనస్ చేసుకోండి. విఎస్పిఎం ఆల్రెడీ మనకి రిపీట్ అయింది, ఇక్కడ 5th వచ్చింది. మళ్ళీ ఇదే పాలిటెక్నిక్ కాలేజ్ 5th ఎలా వస్తుంది, రాదు కదా. ఇది మనకి 7th, 5, 6, 7, 8th కాలేజ్గా ఇదైతే ఉండదు ఇక. ఓకే, సో ఇది తీసేయాల్సి ఉంటుంది, డిలీట్ రో. సో ఇక్కడ నుంచి మనకి 8th, ఇది 8th, దీని తర్వాత మనకి 9th ఇలా ఉంటుంది. ఓకే, సో 8th పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి శ్రీశైలం గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీశైలం. అండ్ 9th పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి విశాఖపట్నంలో ఉన్న చోడవరం, విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న చోడవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. 10th పొజిషన్లో ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. 11th పొజిషన్లో పెందుర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఎస్ఎంవిఎం, సో ఇది 12th పాలిటెక్నిక్ కాలేజ్, ఎస్ఎంవిఎం 12thలో ఉంది. ఏఎన్టీపీ, ఇది 13th గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అనంతపురం డిస్టిక్లో ఉంది. 14th పొజిషన్లో వచ్చి విజేడబ్ల్యూడి విజయవాడలో ఉన్న 14th గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, టాప్ 14th. ప్రొద్దుటూరు ర్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం చెప్తున్నానండి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా చూసుకుంటే మీకు యాక్చువల్గా క్యాపిటల్ సిటీస్లో దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ మీరు ప్రిఫర్ చేయండి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ బాగుంటాయి, అలాగే ఫ్యాకల్టీ కూడా ఆ పర్టికులర్ టౌన్స్లో రీసెర్చ్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఫ్యాకల్టీ కూడా ఎక్కువగా అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మాత్రం అడ్మిషన్స్ ర్యాంక్స్ ఆధారంగా లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, 16th పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి విజెడ్ఎన్ఎం విజయనగరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. 17th వచ్చి ఏడిటిపి, ఇది ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, బట్ ఇక్కడ మనకి 11,360 వచ్చిన క్యాండిడేట్ కూడా ఇక్కడ ప్రిఫర్ చేయడం జరిగింది. ఇది మంచి పాలిటెక్నిక్ కాలేజ్, ప్లేస్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ప్రిఫర్ చేయడం మంచిది. ఓకే, సో 18th పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి ఏఎన్పిటి ఉంది, ఏఎన్పిటి అనపర్తిలో ఉంది. 18th పాలిటెక్నిక్ కాలేజ్. నంద్యాలలో 19th కాలేజ్ నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల. అండ్ 20 వచ్చి కాలేజ్ వచ్చి జిఎన్విఎం గన్నవరంలో ఉంది. ఓకే, 20th ఇది విజయవాడ దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇది మంచి కాలేజ్గా ప్రిఫర్ చేయడం జరిగింది. ఓకే, 22లో మనకి జీపీకేఎం కుప్పంలో ఉంది. ఓకే, 21 అయితే నర్సీపట్నం అండి, నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ జీపీకేఎం కుప్పము, ఇది 22 పొజిషన్లో ఉంది. 23rd ఆమ్దాల వలస గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. మదనపల్లి వచ్చి 25th పాలిటెక్నిక్ కాలేజ్, మదనపల్లి 25th గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఓకే, 24th అండి, 24. ఓకే, సో 25th పాలిటెక్నిక్ కాలేజ్ ఏది ఉంటుంది ఏందనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. సో నేనైతే ఆల్రెడీ లిస్ట్ మళ్ళీ ఒకసారి కన్వర్ట్ చేసాను, అది ఉంది మన దగ్గర. సో టాప్ 24 కాలేజ్ లిస్టు మీకు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, టాప్ 24 కాలేజెస్. సో ఇవి టాప్ 24 కాలేజెస్. టేబుల్ 1లో ఉన్న డేటా అంతా కూడా టాప్ 24th కాలేజ్ కింద మనం చూడొచ్చు. సో ఇది యాక్చువల్లీ ఇది ఎంటైర్ డేటా. సో దీన్ని నేను ఏం చేస్తాను అనేది కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. డేటా అనేది సార్ట్అవుట్ చేయడం జరిగింది.
సో ఈ డేటాని ఫిల్టర్ చేసేసాను యాక్చువల్లీ. డూప్లికేషన్స్ ఉన్న డేటా కూడా ఉంటుంది, దాన్ని అంతా తీసేసాను నేను. ర్యాంక్ వైజ్ స్టేట్మెంట్ ఆధారంగా ఓసీ బాయ్స్ లోకల్ క్యాండిడేట్ ఆధారంగా ర్యాంక్స్ వైజ్గా ఫిల్టర్ చేయడం జరిగింది. సో ఇలా తీసుకుంటే మనకి ఇందాక చెప్పిన లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం, విజయనగరం ఏటీటీపీ టేబుల్ 1లో 52 వరకు చూసాం. 52 తర్వాత 52 ఎక్కడుంది? ఓకే, మనము మదనపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరకు చూసామండి. మదనపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తర్వాత ఏముంది చూడాలి. వైసీ జేమ్స్, ఆదిత్య అన్నవరం, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజు, ఏఎన్ఎం, వైఎస్ఆర్ గుట్లవల్లేరు ఉంది, ఎంఏజిఆర్ విజయనగరం ఇది కూడా చూసాము. ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజ్ కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ చూసాము, గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ శ్రీశైలం చూసాము. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం కూడా చూసాము, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ చూసాము, అనపర్తి చూసాము, గుట్లవల్లేరు, తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్, ఆదిత్య ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదనపల్లి తర్వాత పర్వతాపురం. ఓకే, ఈ కాలేజ్ చూడండి, పర్వతాపురం పీవీపీఎం, ఇది 25th కాలేజ్ కింద వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో ఇది 25th రైట్. ఇది మనకి 25th కాలేజ్ అండి. ఇది టాప్ 25 లిస్ట్ కాలేజెస్. సంథింగ్ నెంబర్. ఓకే, ఈ నెంబర్తో మీకు పని లేదు, ఇది టాప్ కాలేజెస్. సో లిస్టు ఏదైతే ఈ లిస్ట్ ఉందో ఈ లిస్ట్ ప్రకారం మీరు డేటాని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. టాప్ 25 కాలేజెస్ ఇవి. ఓకే, సో ఈ కాలేజ్ కోడ్స్ మీరు రాసుకొని వాటిని యాక్చువల్గా ఒక పేపర్ పైన రాసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా ఇదే కాలేజెస్లో ఏ బ్రాంచ్ ఉన్నా కూడా మీరు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఈ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే అవకాశం ఉంటుంది. ఓకే, బాగుండే అవకాశం ఉంటుందని మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మరి ఒరిజినల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏందనేది అక్కడ చదువుకునే స్టూడెంట్స్కి మాత్రమే ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, బట్ లాస్ట్ ఇయర్ 2024 అడ్మిషన్స్లో మాత్రం వీటిని ప్రిఫర్ చేశారు అంటే ఖచ్చితంగా ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ బాగుంటేనే ఆ కాలేజ్ ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మంచి ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ ఆ ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి ఫర్దర్గా నోటిఫికేషన్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్స్ అండ్ కెరీర్.